అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ 2025. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు కొంచెం గొంతు నొప్పి వచ్చింది ఒక వారం కిందట. ఇప్పుడు తగ్గిపోయింది మోస్ట్లీ. సో దాని గురించి ఏం చెప్తున్నా అంటే, నేనేం చేస్తాను ఇంట్లో చిట్కాలంటే, ఇక్కడ దొరికే వస్తువులతోటి దీన్ని పికిల్స్ అంటారన్నమాట. సో ఇది పోలిష్ డిల్ పికల్ అంటే పికిల్ అనేది ఏంటంటే, మనం పికిల్ అనేది మామూలుగా ఆవకాయ నిమ్మకాయ పచ్చళ్ళకి చెప్తాం కదా. పికిల్ అంటే ఏదైనా ఒక ఆహార పదార్థం 3 నెలలు 5 నెలలు ఇంకా సంవత్సరం ఉంచుకోవాలంటే చేసే పద్ధతిని పికిలింగ్ అంటారన్నమాట. మనమేమో నూనె ఆవపిండి కారము ఉప్పు బాగా వేసి చేస్తాం. అంటే ఉప్పు ఎక్కువ వేస్తే అది దాంట్లోకి మోల్డ్ అది రాకుండా ఉంటుందని. కానీ ఇక్కడ వాళ్ళేమో వెనిగర్ వాడతారు. ఆ వెనిగర్ తయారు చేయటువంటి అసలు వెనిగర్ అంటే ఏంటో కూడా చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోండి. అది వింతగా ఉంటుంది. కానీ ఇది మాత్రం నాకు గొంతు నొప్పికి జలుబు రాకుండా చేస్తుంది అనమాట. అందుకని మీకు చూపిస్తున్నాను. ఇది కూడా వాడాను అనమాట. ఇది సగం పైన తినేసాను. చూసారా, కుకుంబర్ సాలడ్, స్వీట్ క్యూకంబర్ సాలడ్ అని ఉంది. ఇది సగం తినేసాను, సగం జార ఉంది. ఇదిగో తీసి చూపిస్తున్నాను. దాంట్లో ముక్కలు ఇలా ఉంటాయి, జ్యూస్ అలా ఉంటుంది. ఆ జ్యూస్ తాగితే మీకు జలుబు రాకుండా చేస్తుంది, దగ్గు కూడా రాదనమాట. ఇది బాగుంది. ఈ పీకలు అంటే రకరకాలు ఉంటాయన్నమాట. నేను ఇది ఒకటి ట్రై చేశాను. ఇది కూడా అయిపోయింది. పికిల్డ్ మష్రూమ్స్, మామూలుగా మష్రూమ్స్ దొరకని టైంలో కొంచెం ఖరీదు ఎక్కువ ఉన్నాయన్నప్పుడు ఇలాంటివి కూడా తినొచ్చు అనమాట. కానీ ఏదైనా మితంగానే చేయండి. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఎంత కావాలో అంతే. అంటే ఒక బాటిల్ తిన్నాక ఒక 2 వారాలు ఆగాలి, తర్వాత ఇంకో బాటిల్ ఓపెన్ చేయాలి. అంతేగాని ఇంకా బాటిల్ తర్వాత బాటిల్ వరుసగా పెట్టి తినేస్తే అదేం కుదరదు. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఈ పికిల్స్ తింటే జలుబులు దగ్గులు ఏమి రావు. తర్వాత ఏమో ఇది కూడా చేస్తాను నేను. రాత్రి పడుకునే ముందు బేకింగ్ సోడా అంటారు కదా, ఆర్మండ్ హ్యామర్ బేకింగ్ సోడా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్తారనమాట, వాసనలు అవి రాకుండాను. కానీ నోట్లో కూడా వేసుకోవచ్చు. ఈ బేకింగ్ సోడాని ఈ బేకరీ వాళ్ళందరూ వాడుతూనే ఉంటారు. మనం ఏ బ్రెడ్ తిన్నా కొంచెం అన్న బేకింగ్ సోడా మన కడుపులోకి వెళ్తుంది. సో దానివల్ల ఏం లేదు. తర్వాత టూత్పేస్ట్లో కూడా టూత్పేస్ట్ విత్ బేకింగ్ సోడా అని రాస్తారు దాని మీద. అది పళ్ళకి మంచిదే, నోరంతా క్లీన్గా కూడా ఉంటుంది అనమాట. అందుకని నేను దీన్ని ఒక స్పూను నీళ్ళల్లో కలుపుకుని పొక్కలిస్తాను అనమాట. బాగా పొక్కలించి నోరంతాను ఊసేస్తాను. సో ఆ విధంగా నేను నా జలుబు తగ్గించుకుంటాను. దగ్గు జలుబు రావు నాకు. అది కొద్దిగా వస్తుంది అని తెలియగానే ఫస్ట్ థింగ్ ఈజ్ పికిల్ జ్యూస్. ఈ జ్యూస్ బాగుంటుంది అండ్ పికిల్స్ కూడా బాగుంటాయి. పికిల్ జ్యూస్ని నోట్లో కాసేపు ఉంచుకుని మింగేయచ్చు అనమాట. ఇదే పికిల్ జ్యూస్ మింగేయచ్చు, బేకింగ్ సోడా నీళ్ళు మింగకండి. సో ఆ విధంగా నేను చేసుకుంటాను. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వస్తువులతోటి మనం ఇక్కడ చలి దేశానికి పనికొచ్చేవి చలి దేశంలో వాడటం మంచిదని నా ఉద్దేశం. అందుకని నేను ఇవి చెప్తున్నాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.